1982 లేదా 83, 84, 85 ఈ ప్రాంతాల్లో గనక ఇందిరాగాంధీ ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రతిపాదనకు ఒప్పుకొని ఉంటే ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉండేవి కాదు. ఆ రోజు ఇజ్రాయెల్ పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోంది, దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కహుతా అనే అణుకేంద్రంలో ఏర్పాటు చేసుకుంటుంది అని ఇజ్రాయెల్ గమనించి వెంటనే భారతదేశం వచ్చి భారతదేశానికి చెందినటువంటి ఇందిరాగాంధీతో అలాగే ఇంటెలిజెన్స్ అధికారులతో వివరించి ఇది గనక తయారు చేస్తే మీకు ప్రమాదమే, అలాగే ఈ అణ్వాయుధాలు ఇరాన్కి ఇస్తే అది మాకు ప్రమాదమే, కాబట్టి ఇరు దేశాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పి ఇజ్రాయెల్ వెంటనే భారతదేశాన్ని ఒప్పించి ఇక్కడ గుజరాత్ నుంచి ఆపరేషన్ చేసి కహుతాలో ఉన్నటువంటి ఈ న్యూక్లియర్ సెంటర్ ని పేల్చేద్దామని అంటే అప్పుడు ఇందిరాగాంధీ మోకాలడ్డింది. దీని గురించి ఇప్పుడు అమెరికా CIA మాజీ అధికారి రిచర్డ్ బార్లో కూడా ఈ విషయాలు అయితే స్పష్టం చేశాడు. ఆ రోజు ఇందిరాగాంధీ ఒప్పుకొని ఉంటే 1982-85 మధ్యలో ఆవిడ ఒప్పుకోలేదు. ఆవిడ 84లో చనిపోయారు. తర్వాత కొడుకు రాజీవ్ గాంధీ వచ్చాడు. ఆయన కూడా అంతర్జాతీయ రాజకీయాలకు భయపడి ఈ యొక్క విషయాన్ని అయితే పక్కన పడేశాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ని ఈ యొక్క ఆపరేషన్ చేయొద్దని చెప్పడంతో ఇజ్రాయెల్ అయితే వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఒకవేళ గనక ఇజ్రాయెల్ ఆ రోజు చేసినటువంటి ప్రతిపాదన ఒప్పుకుంటే ఈ రోజు పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగినటువంటి దేశంగానే ఉండేది కాదు. ఇప్పుడు పాకిస్తాన్ కి ఎంతో కొంత ముస్లిం దేశాలు లేదా ప్రపంచ దేశాలు విలువిస్తున్నాయంటే దాని దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాల విషయంలోనే. అంటే ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పిదం ఎంత తప్పిదమో చూడండి. ఆవిడ ఆ తప్పిదం మాత్రమే చేయలేదు, బంగ్లాదేశ్ కి స్వతంత్రం ఇచ్చి తప్పిదం చేశారు, పాకిస్తాన్ కి 15,000 స్క్వేర్ కిలోమీటర్లు ఇచ్చి తప్పిదం చేశారు. ఇక ఆ నాన్న చేసినటువంటి తప్పిదాలు ఇక వదిలేయండి, అవన్నీ ఇక దేశమే నాశనం అయిపోయింది వాళ్ళ వల్ల. అంటే ఎక్కడికక్కడ నాశనం చేస్తూనే ఉంది కాంగ్రెస్ మొదటి నుంచి కూడా. ఒక దేశభక్తి కలిగినటువంటి పార్టీగా ఉంటే ఈ రోజు మనం అమెరికా కాదు, చైనా కాదు, మనల్ని ఎవడ ఆపేవాడే లేడు. అలాంటి మానవ వనరులు, అలాంటి భూభాగంలో ఉన్నటువంటి వనరులు ఇంకెక్కడా లేవు. జనాభా ఈ రోజు అమెరికాలో వెళ్తున్నటువంటి చాలా మంది జనాభా మన వాళ్ళే. అక్కడ ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు, ఇక్కడ ఎందుకు చెందలేకపోతున్నారు? మన సైంటిస్టులు అక్కడ ఎందుకు బాగా అభివృద్ధి చెందారు, ఇక్కడ ఎందుకు చెందలేదు? గత 10 సంవత్సరాలుగా వాళ్ళకి ఒక గుర్తింపు అనేది వచ్చింది. వాళ్ళ యొక్క దీనికి మనం కూడా గౌరవం ఇస్తున్నాం. ఈ రోజు వందే భారత్ రైలు వచ్చేదా కాంగ్రెస్ ఉంటే? ఈ రోజు వందే భారత్ వచ్చేదా? 106 కోట్ల రూపాయలకి ఈ రోజు వచ్చిందంటే ఆయన చెప్పినటువంటి ప్రతిపాదనకి మనం ఒప్పుకున్నాం కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం 106 కోట్లు విడుదల చేసింది. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు జరగాలంటే ప్రభుత్వం సహకారం ఉండాలి. కానీ మనం చాలా గొప్ప శాస్త్రవేత్తలు జైల్లో పెట్టినటువంటి చరిత్ర కదా మన కాంగ్రెస్. ఇంకా దేశం గురించి ఎక్కడ పట్టించుకుంటాం?